ఈ సన్నివేశము ఒకనాడు కౌరవ సభలో కర్ణుడు అవమానించబడి తిరిగి వెళుతుండగా దుర్యోధనుడు సభని ఉద్దేశించి పలికిన పలుకులు. ఈ డైలాగ్లో స్వర విన్యాసంతో కొంచెం హెచ్చుతగ్గులుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. కాదు ఆచార్యదేవ, ఏమంటివి జాతిని బొమ్మల సుత కింద నిలబడలేదందువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరిచయ గాని క్షత్రియ పరిచయ కాకూడదు. కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుస్సాకర నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏళ్ళ అశ్వత్పితామహుడు కురుకులుడైన శాంతనవుడు శివసముద్రుడు భార్య గంగా గర్భంలో జన్మించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పింటివేమయ్యా? మా వంశాన్ని ఊలకొలిసిన వశిష్ఠుడు దేవదేశి ఊరసి కాడా? అతడు పంచమనాథ కన్యలు అరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలను పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మంచిదైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధోరాలైన మా పితామయ్య అంబికతో, మా తండ్రిని మా పితామయ్య అంబాలికతో, మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణించడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసరులు బట్టి శబ్దబిడ్డ ప్రాధాన్యంతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేడు కులము అని విద్యవాదములు ఎందులకు? నాయన శ్యోధన తాత, ఏరుడా పారుడా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్ర పరిచయం. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ గురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరిక మానత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విధానమై వెలుగుతూ అంగరాజ్యమునికి ఇప్పుడే ఉత్థానించుడు గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనంత నవరత్న శక్తి కిరీటపడి వేదపూజము మామ గాంధార సార్వభౌమ సురుచిని మణిమయ మండిత సూర్య సింహాసనం తెప్పింపము. పరిజనులారా పుణ్యభాగం మీతో నందిపడును. కళ్యాణ భటులారా మంగళ తుర్యాలను సుస్వరముగా మోగనిట్టు. వంద్యమాదులారా కన్న మహారాజును కైవారం కావింపడు. పుణ్యాంగులారా ఈ రాధాసుని పాలబాబుల కష్టం చిత్తి బహుజన సుకృత పరిపాలన సౌలభ సహజ కవచ కథ వైద్యుల ప్రభావి వారికి వాంఛలు చెడలేక వీరగంధ మృత్యు రాల్పుడు. నేను ఈ సకల మహాజముల సమక్షమున పండిత పరీక్ష మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలిక మహాపంకిలములు శాశ్వతముగా ప్రక్షాళన గావించదును. ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, రఘు గారికి, శశి గారికి, మా ఠాగూర్ మల్లేడి గారికి,